ఎందుకంటే జనరల్‌గా లెట్స్ టేక్ ఆహ్, దిస్. యాహ్! నీకు సిఎస్ఎస్ సెలెక్టర్లో వై యూ ఓంట్ ప్రెస్ ఓవర్ దర్ ఈస్ నీకు ఎక్స్పాత్లో ఉన్న ఆప్షన్స్ సిఎస్ఎస్ సెలెక్టర్లో ఉండవు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా లొకేట్ చేయాలనుకో, ఈ టెక్స్ట్తో లొకేట్ చేయాలనుకో, యూ కాంట్ హ్యావ్ ఏ ప్రాపర్ లొకేటర్ ఇన్ సిఎస్ఎస్ టు లొకేట్ విత్ రెస్పెక్ట్ టు టెక్స్ట్. అక్కడ ఖచ్చితంగా ఏదైనా సరే మనం యాట్రిబ్యూట్తోనే వెళ్ళాలి. ఓకే. ఓకే. ఓకే, సో దట్స్ ద రీజన్ వీ వాంట్ ఇన్సిస్ట్ టైమ్ ఓవర్ దేర్. ఓకే. జనరల్‌గా మనకి ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేసి ఇట్లా అది ఏదైనా యాక్షన్ పెర్ఫార్మ్ చేయడంలో వెన్ కంపేర్డ్ విత్ ఎక్స్‌పాత్ సీఎస్ఎస్ చాలా ఫాస్ట్ అని అంటారు కదా! సో దట్ ఈస్ జవానా టైమ్ దట్ ఇస్ గాన్ అవే నౌ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ప్లే రేట్ ఐమ్ టెల్లింగ్. ఆహా! ఓకే. Yeah. So if you want to traverse along with the element location using CSS, it will be very difficult for you to learn and understand it now. And the way how to navigate to that particular located element is also difficult there. ఓకే. ఓకే. XPath access ఉంటాయి కానీ సిఎస్ఎస్ యాక్సెస్ అని ఉండవు. ఓకే, ఒకవేళ ఉన్నా కూడా ఈ డామ్లో అది వర్కౌట్ అవ్వదు నీకు. ఓకే. 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 ఓకే, సో ఈవెన్ ప్లే రేట్ రికమెండ్ యూ నాట్ టు గో దట్ వే. ఐ షో యూ ఇట్. నేను అందుకే అంత ప్రెస్ చేయలేదు మిమ్మల్ని. బట్ గుడ్ క్వశ్చన్స్, వాట్ ఎవర్ ఆస్క్ ఇస్ వ్యాలిడ్ క్వశ్చన్స్. If you see here, okay, so even they are not recommending us not to use CSS or XPath actually. ఓకే. Okay, యాహ్! యాహ్! సో ఎవ్రీ టైమ్ రోల్ బేస్డ్ సెలెక్టర్స్‌ని అదే అంటే రోల్ బేస్డ్ మనకి ఏమైంది ఎలా అంటే ప్లే రేట్లో ఉన్న గ్రేట్ క్వాలిటీ వచ్చేసి మనకి షాడో డామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. హుహు. హ్మ్. సో ఈ షాడో డామ్ ఏం చేస్తుందంటే నీకు మోర్ ప్రొటెక్షన్ కోసం వాట్ దే విల్ డూ, దే విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ షాడో డామ్. ఓకే, సో దోస్ ఎలిమెంట్స్ విల్ బి కీప్ రెండరింగ్ ఇన్ ద రన్ టైంలో ఓపెన్ అవుతాయి మనకి, మామూలు కనిపివు. ఓకే, ఓకే. మనం వేరే సైట్ నుంచి డేటా తెచ్చుకుంటున్నాం, వేరే సైట్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, అలాంటి టైంలో ఏమవుతుంది అంటే దీస్ షాడోడమ్స్ విల్ బి కీప్ లోడింగ్ ఇట్. ఓకే, సో నువ్వు కానీ ఎక్స్పాత్ కానీ రాసావనుకో, ఈ షాడోడమ్లోకి వెళ్ళి ఎలిమెంట్స్ని లొకేట్ చేయడం కష్టమైపోద్ది. ఓకే. దీస్ టెన్స్ టు కీప్ చేంజింగ్. ఓకే, ఇప్పుడు వచ్చే మోడర్న్ అప్లికేషన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డూ క్రియేటింగ్ వర్చువల్ డామ్ క్రియేట్ చేసి దాని నుంచి షాడో డామ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు, అంటే వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సో అలాంటి వాటి కోసం ఏమవుతుందంటే ఈ ఎక్స్పాత్ కానీ ఈ సిఎస్ఎస్ కానీ వర్కౌట్ అవ్వవు అక్కడ. ఓకే. ఓకే. ఓకే, సో దట్స్ ద రీజన్ ప్లే రైట్ కేమ్ అప్ విత్ దర్ ఓన్ ఇంజన్. నీకు ఈ షాడో డామ్స్ హ్యాండిల్ చేయాలంటే సెలీనియంలో ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. నాకు తెలుసు, మీకు చూసారులేదు తెలియదు నాకు, బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఫస్ట్ ఆ డామ్ని హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాత షాడో డామ్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, సో హియర్ you see here, 1 second.
హలో. యా యా ప్రదీప్ వినిపిస్తుంది. సో అదే కానీ మనం సెలీనా చేయాలనుకో, షాడో డామ్ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ షాడో డామ్ హ్యాండిల్ చేయాలి. ఆ తర్వాత ఆ షాడో డామ్లో లోపలికి వెళ్ళి నీకు కావాల్సిన ఎలిమెంట్ లొకేట్ చేయాలి. కానీ మనం ఇక్కడికి వచ్చిన ప్లే రేట్లో చూస్తే ఎక్కడైనా నేను చెప్పాను అవి షాడో డామ్స్ గురించి నేను టచ్ కూడా చేయాలి. బికాస్ బై డిఫాల్ట్ ఈ మెథడ్స్ అనేది షాడో డామ్ని హ్యాండిల్ చేసుకుని వెళ్తాయి. ఓకే. ఓకే, సో అందుకని వాళ్ళు కూడా ఏం చెప్తారంటే దే రికమెండ్, బికాస్ దట్ ఈస్ దేర్ ఓన్ ఇంజిన్. వాళ్ళు డెవలప్ చేసిన జేఎస్ ఇంజిన్ ఆ విధంగా హ్యాండిల్ చేస్తుంది ఎలిమెంట్స్ని. సో వాళ్ళు కూడా ఏం రికమెండ్ చేస్తున్నారంటే సిఎస్ఎస్ ఎక్స్పర్ట్ అవాయిడ్ చేయమంటున్నారు. యా ప్రదీప్ గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కానీ నువ్వు సిఎస్ఎస్ కానీ రాసావనుకో, ఈ విధంగా రాయాలి అన్నిటికీ. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. యా యా గాట్ ఇట్. ప్రతాప్ వన్ లాస్ట్ క్వశ్చన్. అడగండి, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అవి. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేసేదానికి మనకి జనరల్ గా గెట్ బై రోల్, గెట్ బై టెక్స్ట్, గెట్ బై లేబుల్, గెట్ బై టైటిల్ అండ్ గెట్ బై టెస్ట్ ఐడి, ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏమైనా యూజ్ చేస్తాం? ఇయే వీటి మించి లేవు ఇంక. ఇయే ఇక్కడ ఇచ్చారు చూడు, ఇక్కడ లొకేటింగ్ ఎలిమెంట్స్. ఇట ఓకే ఓకే. రోల్ చూసాము, లేబుల్ చూసాము, ప్లేస్ హోల్డర్ చూసాము, టెక్స్ట్ చూసాము, టెక్స్ట్ చూసాను. టైటిల్ చూసాము. లొకేట్ బై టెస్ట్ ఐడి అది డెవలపర్ ఇవ్వాలి, అది మనం యా చేసాం. యా కరెక్ట్ కరెక్ట్ చెప్పారు, అది కస్టమైజ్డ్. సో ఇవే మెయిన్ ఇవే యూజ్ చేస్తాం. ఇవే. ఓకే ప్రతాప్ థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ అయినాయంటే ఫిల్టర్స్ యాడ్ చేశాడు ఇప్పుడు. ఓకే ఓకే. ఇది చూద్దామని. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? నథింగ్ ప్రతాప్, థ్యాంక్ యూ. పావని, వాసవి. I'm fine, Pratap. No issue. ఏదో చెప్దాం అనుకున్నా, ఆగిపోయినా. యా, విల్ సీ దిస్ ఫిల్టర్ బై టెక్స్ట్. ఓకే. So let's take an example of this one. Okay, so let's go back here. We'll see. Await page dot get by role. So we should not use anything that is available here. We have to go with the things whatever they have given to us. Okay, so let's go with the list item log main marking math menu item. Yeah. So now what will happen here? లైన్ నెంబర్ ఫోన్లో ఏం జరుగుతుందమ్మా ఒకసారి చూడండి. ఇక్కడ లైన్ నెంబర్ ఫోన్లో ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. లైన్ నెంబర్ 4 అవైట్ పేజ్ డాట్ గెట్ బై రోల్ లింక్ అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ నాకు ఒక లింక్ వస్తుందా, మల్టిపుల్ లింక్స్ వస్తాయా? హౌ మెనీ లింక్స్ ఐ కెన్ గెట్ హియర్? ఎనీ ఐడియా?
how many links I can get here from here? మల్టిపుల్. Multiple links వస్తాయి. Okay, so can we see that how many links that are coming up here? Okay, so అన్ని లింక్స్ తెలుసుకోవాలంటే జస్ట్ పుట్ ఆల్. నాకు 1 or more ఎలిమెంట్స్ నేను రాసిన దాన్ని బట్టి, నేను రాసిన సింటాక్స్ని బట్టి నాకు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయో కనుక్కోవాలి అంటే యూ హ్యావ్ టు పుట్ యాజ్ అ ఆల్. ఓకే, సో స్టోర్ దట్ ఇంటూ వేరియబుల్. లెట్ ఆల్ లింక్స్ ఈజ్ ఈక్వల్ టు. Okay, now what I'm going to do here is console.log of total links are, let's see, we'll get an array here, array of elements కదా. ఆ array మీద length అనే మెథడ్ యూస్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ చెక్ చేద్దాం. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఎన్ని లింక్స్ ఉన్నాయి భాస్కర్ ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 31 లింక్స్ వచ్చాయి మనకి. కరెక్టా? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ హియర్ సో ఫార్? ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే నాకు ఈ లింక్స్ మొత్తం మీద నాకు వాట్ ఈస్ ద టెక్స్ట్ మర్చిపోయాను. యా, ఈ లింక్స్ మొత్తం మీద నాకు న్యూ ప్రోడక్ట్స్ అనేది ఫిల్టరే రావాలి. ఎన్నైనా ఉండొచ్చు. అసలు ఈ మొత్తం ఈ పేజ్ మీద న్యూ ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి కనుక్కోమని చెప్పాను నేను. యూ గాట్ ఇట్ వాట్ ఐమ్ టెల్లింగ్? ఈ ఎంటైర్ పేజ్లో మమ్మల్ని బాగా వినండి. ఈ ఎంటైర్ పేజ్లో న్యూ ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, లింక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి విత్ టెక్స్ట్ నేమ్ కాల్డ్ యాజ్ న్యూ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కొని నాకు వాటి యొక్క కౌంట్ ప్రింట్ చేయమంటున్నాను నేను. సో ఇప్పుడు ఏమైంది నాకు ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది అర్థం కాదు మళ్ళీ చెప్తాను నేను. నాకేమైనా ఇక్కడ లింక్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి భాస్కర్? 35 31? 31, రైట్. ఈ 31 లింక్స్లో నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఐ హ్యావ్ టు ఫిల్టర్ అవుట్ 1 by 1 హ్యావింగ్ టెక్స్ట్ కాల్డ్ యాజ్ న్యూ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు నాకు ఒక ఎలిమెంట్ వస్తుందా, మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తాయా? వన్ ఎలిమెంట్ వస్తుందా, 2 ఎలిమెంట్స్ వస్తాయా? మోర్ దెన్ 1, బికాస్ వీఆర్ ఫిల్టరింగ్ అవుట్. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. సో అట్లా నాకు దీని యొక్క అకరెన్సెస్ ఎన్ని కనుక్కోమని చెప్తున్నాను నేను. ఈ ఎంటైర్ వెబ్ పేజ్లో నాకు న్యూ ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూసి ఫిల్టర్ చేసి దాని యొక్క కౌంట్ చెప్పంటున్నాను. అమ్మా క్లియరా? ఓకే, షల్ మూవ్ ఆన్. ఎనీ క్వశ్చన్స్? రైట్. ఇప్పుడు నేను ఆ గెట్ బై రోల్లో నుంచి వీ హ్యావ్ ఏ మెథడ్ కాల్డ్ యాజ్ ఫిల్టర్. ఓకే, సో దానికి మనం విల్ బీ హ్యావింగ్ దీస్ ప్రాపర్టీస్, హ్యాస్ టెక్స్ట్, హ్యాస్ నాట్. ఓకే, హ్యాస్ నాట్ టెక్స్ట్, హ్యాస్ టెక్స్ట్. హ్యాస్ అనేది ఏందో మళ్ళీ చెప్తాను. హ్యాస్ టెక్స్ట్ దాని మీద వెళ్దాం ఈరోజు మనం. తర్వాత హ్యాస్ నాట్ టెక్స్ట్ గురించి మళ్ళీ వెళ్దాం. ఓకే, సో హ్యాస్ టెక్స్ట్ కోలన్. సో మనం ఏ ఎలిమెంట్ చూద్దాం అనుకుంటున్నాం? వాట్ ఇస్ ద ఎలిమెంట్ నేమ్? న్యూ ప్రోడక్ట్స్, రైట్. సో just try to give the exact name. I'll tell later tomorrow about regular expression, then we'll come and see how to optimize it. New product or products? New products. Okay, now let's see. Console dot log of await all links dot count gani dot length gani, anything will work. Okay, so now let's see that we have only one. అంటే ఈ ఎంటైర్ వెబ్ పేజ్లో నాకు కావాల్సిన న్యూ ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 అన్నది ఉంది. Is that clear, everyone? Any questions?
ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు ఫిల్టర్ ఇట్ అవుట్, ఓకే. సో నేను ఫిల్టర్ చేసేసాను, అయిపోయింది ఇక్కడ. ఎనీ క్వశ్చన్స్? ఓకే. నా లెట్స్ సీ దిస్. డూ యూ లైక్ ఎన్ఓపి కామర్స్ అని చెప్పి ఒకటి వచ్చింది చూడండి ఇక్కడ. డూ యూ లైక్ ఎన్ఓపి కామర్స్ అని. ఓకే. సో హియర్ కమ్యూనిటీ పోల్ అని చెప్పి ఒకటి ఇచ్చినాడమ్మ కింద, మీరు గమనించండి ఇక్కడ. ఆర్ ఏబుల్ టు సీ దిస్ కమ్యూనిటీ పోల్? Yes. నాకు ఇక్కడ ఏమైందంటే భాస్కర్, ఇక్కడ ఐ గాట్ ఎ ప్రాబ్లం హియర్ ఈస్, ఈ ఎక్సలెంట్, గుడ్, పూర్, ఫీడ్బ్యాక్ అనేది నాకు ఓటింగ్లో ప్రతి చోట ఏ ఆప్షన్స్ ఉన్నాయి. నేను గెట్ బై రోల్ ఆఫ్ రేడియో అని ఇచ్చి నేను ట్రై చేస్తుంటే నాకు ఇట్ ఈస్ రిజాల్వింగ్ ఇంటూ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఏమైంది నాకు ఒకటికన్నా, మనకి ఎప్పుడైనా గమనించి సర్వే చూశారు కదా మీరు, ఇవి వస్తాయి కదా, కామనే కదా అన్ని క్వశ్చన్స్కి. ప్రతి క్వశ్చన్కి ఇదే ఉంటే ఆప్షన్స్ మారవు. హౌ డూ యూ ఫీల్ టుడే? ఎక్సలెంట్, గుడ్, పూర్, బ్యాడ్. హౌ ఈజ్ యువర్ మేనేజర్? సేమ్ ఇవే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. ప్రతి ఒక్క ఆన్సర్కి ఈ 4 ఆప్షన్సే ఉంటాయి. నేను ఇప్పుడు ఏం ట్రై చేశాను ఆ పేజ్లో ఇక్కడ నేను ఎక్సలెంట్ ఆప్షన్ కోసం ట్రై చేస్తున్నా. కాకపోతే ఆ పేజ్ మీద నాకు ఎక్సలెంట్ అనే ఆప్షన్ మోర్ దెన్ 5, మోర్ దెన్ 10 ఉన్నాయి. దేనికల్లా ఐడెంటిఫై చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనకి ఏమొస్తుంది? రిజాల్వ్ ఇంటూ స్ట్రిక్ట్ వైలేషన్స్ వస్తాయి. రిజాల్వ్ ఇంటూ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ అని మీరు గమనించారా ఎవరైనా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఎనీవన్? వెరీ సైలెంట్. అర్థం కదా, మళ్ళీ చెప్తాను నేను. ఒకసారి రిపీట్ చేయాలి బ్రదర్ మనం. మీరు ఎప్పుడైనా సర్వే ఫిల్ చేశారా మీ ఆఫీస్లో? యా. అది ఫిల్ చేసినప్పుడు ప్రతి క్వశ్చన్కి ఇవే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా యాప్ యూస్ చేయండి, యాప్స్ యూస్ చేసినప్పుడు కూడా మీకు సేమ్ ఇవే వస్తాయి ఆప్షన్స్ ప్రతి క్వశ్చన్కి. నేను ఇప్పుడు ఎక్సలెంట్ అని చెప్పి ఐడెంటిఫై ట్రై చేస్తున్నా. కాకపోతే నేను గెట్ బై రోల్ ఆఫ్ రేడియో కానీ ఇచ్చి ఎక్సలెంట్ కానీ ఇచ్చాను అనుకో, నాకు ఈ పేజ్లో అన్ని ఎక్సలెంట్స్ వచ్చేస్తాయి కదా. యా. నాకు అట్లా జరగకూడదు. ఐ డోంట్ వాంట్ యూజ్ దట్. ఎందుకు? బికాస్ యువర్ ప్లేయర్ విల్ గెట్ కన్ఫ్యూజ్ దట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేయింగ్ హియర్, సో దట్ ఇట్ వోంట్ ఇంటరాక్ట్, ఇట్ విల్ ఫెయిల్ యువర్ స్క్రిప్ట్. ఓకే. ఓకే. సో అట్లా కాకుండా నేను ఓన్లీ ఐ హ్యావ్ టు గో అండ్ టార్గెట్ టు ద పర్టికులర్ ఏరియా మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాను? సో నౌ వాట్ విల్ డూ హియర్ ఈస్ విల్ బీ యూజింగ్ అగైన్ యువర్ ఫిల్టర్. ఏమి యూజ్ చేస్తాం? విల్ బీ యూజింగ్ యువర్ ఫిల్టర్. ఐడెంటిఫై చేసి దెన్ వాట్ విల్ డూ, విల్ గో అండ్ లొకేట్ యువర్ పర్టికులర్ ఇన్పుట్. సో లెట్స్ సీ దట్ హౌ వీ కెన్ డూ దట్ నౌ. Now let me go back here. What I'm going to do here is I'm going to launch my application here. Now so again what I'm going to do here is get by role. ఇది లిస్ట్ కదా, LI అనేది లిస్ట్ అనమాట ఇది. ఓకే. సో వాట్ I'm going to do here is I will filter all the lists. Then filter this. So filter with what? Filter with has text, as excellent. ఓకే. సో తర్వాత నేనేం చేస్తున్నాను, ఆ ఎక్సలెంట్ దొరికిన తర్వాత దానికి సంబంధించిన ఇన్పుట్ ఐడి ఏది, ఇది. ఓకే. దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ యూజ్ మై గెట్ బై రోల్
It is a text box. It is a text box. ఓకే, సో ఎక్సలెంట్ అని చెప్పి ఐడెంటిఫై చేశాను. దానికి సంబంధించిన వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఐ విల్ బి యాడింగ్ ఇట్. ఓకే, సో దానికి వాట్ ఎవర్ ద నేమ్ దట్ ఈస్ అవైలబుల్ హియర్. వాట్ ఈస్ ద నేమ్ we have the name as excellent. So then what we are going to do here is we are going to click this. Okay, so this is one of the option that we have to filter out the elements. Items అని ఫిల్టర్ చేసి మన టార్గెటెడ్ ఎలిమెంట్ మాత్రమే విల్ గో అండ్ క్లిక్ దెమ్. Sorry, not text box, it's a radio, right? This is the radio button. Input type equal to radio. Let's change this to see here, it worked very well. సో మీకు ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ పాపప్ అయితే దిస్ ఇస్ ద వే హౌ టు రూల్ ఇట్ అవుట్. ఫస్ట్ మీరు ఎంటైర్ పేజ్ గురించి చూసుకొని తర్వాత గో విత్ ద టార్గెటెడ్ సెక్షన్. ఎంటైర్ పేజ్ని హ్యాండిల్ చేయండి ఫస్ట్. సో గో విత్ గెట్ బై రోల్. ఆ తర్వాత మీకు కావాల్సిన సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేయండి. అక్కడికి వెళ్ళి దేంతో ఫిల్టర్ చేస్తే నాకు ఎలిమెంట్స్ తగ్గిపోతాయని ఆ ఫిల్టర్ అవుట్ ఎలిమెంట్ ఇవ్వండి. ఆ తర్వాత గివ్ ఎ టార్గెటెడ్ ఎలిమెంట్. సో యూ విల్ బీ టార్గెటింగ్ ఆన్ ద టార్గెటెడ్ సెక్షన్. సో హౌ ఇట్ దిస్ విల్ వర్క్ రైట్, ఇట్ విల్ గో అండ్ వర్క్ లైక్ దిస్. ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు, ఎంటైర్ పేజ్ని చూస్తున్నారు. విల్ గో అండ్ ఐడెంటిఫై ద ఎంటైర్ పేజ్, రైట్. దెన్ వీఆర్ గోయింగ్ టు ఫిల్టర్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఈ పేజ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ని ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నారు. చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు టార్గెట్ ఏ పర్టికులర్ సెక్షన్. ఆ పర్టికులర్ సెక్షన్లో పర్టికులర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ లూప్, వీఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. Okay, internally we are handling everything with the playwright strong methods. Make sense? Clear? Yes, Pratap. Okay, అమ్మా రేపు మనం 8:30కి కనెక్ట్ అవుదాం. మన టైం మార్నింగ్లో 8:30 కనెక్ట్ అవుదాం. సో దెర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కంప్లీట్. ఓకే, సో ఈ లొకేటర్ మ్యాచింగ్ ఇన్సైడ్ లొకేటర్, టూ లొకేటర్స్ సైమల్టేనియస్లీ, ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినవి. ఓకే, సో టుమారో విల్ టార్గెట్ దిస్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ సెక్షన్. ఈ కంప్లీట్ చేసి మనం రేపు ఫ్రేమ్స్ విండోస్ని ఎలా హ్యాండిల్ చేస్తే చూద్దాం. దట్ ఈస్ మేజర్ టాపిక్ విల్ కంప్లీట్. అమ్మ ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినవి. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ హౌ ఇట్ విల్ ఫంక్షన్. ఖచ్చితంగా వచ్చే న్యూగా వచ్చాయి కాబట్టి యూ కెన్ యాంటిసిపేట్ ఇన్ ఇంటర్వ్యూ ఈజీలీ. నేను ఇవన్నీ పాత బ్యాచ్ కవర్ చేయలేదు ఇవి. ఓకే, Okay, Pratap. ఓకే. కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకునేదానికి, బట్ డోంట్ వరీ, ఇట్ ఈస్ ఈజీ. అంటే మనకి ఎక్కడ కూడా కోడ్ రాయట్లేదు మనం, అంటే లూప్స్ కానీ కాంప్లెక్స్ లాజిక్స్ ఏం రాయట్లేదు, వాళ్ళు ఇచ్చిన మెథడ్స్నే యూజ్ చేస్తున్నాం. Okay. అంటే ప్రతాప్ ఇది గ్రిడ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఎక్కడికైనా సరే ఇంకా టేబుల్కైనా హ్యాండిల్ చేస్తుంది ఇది. ఓకే, నేను రేపు ఒక సినారియో రిప్లికేట్ చేద్దాం అనుకుంటున్నా, అది నాకు ఇది దొరకలేదు. ఈరోజు చెప్దాం అనుకుని అది మైండ్లో పెట్టుకుని వచ్చాను. యాక్చువల్గా నేను రేపు ఈ లోపల చూసి నేను చెప్తాను ఆ సినారియో. రీసెంట్గా ఒక ప్రాజెక్ట్లో హ్యాండిల్ చేస్తుంటే ఆ అమ్మాయికి ఒక ఇష్యూ వచ్చింది. ఏమొచ్చింది అంటే స్క్రీన్ కనిపిస్తుందా మనది? యా. సో మీకు టైం ఎంత అయింది సార్? నాకు 2:30 ఎర్లీ అవర్స్. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది చూడండి. డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్.
ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఆ డ్రాప్ డౌన్ హిట్ చేసినప్పుడు వెన్ దే క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే 1 2 3 4 5 అని. ఇంకొక డ్రాప్ డౌన్ క్లిక్ చేసాం అనుకో అక్కడ కూడా 1 2 3 4 5 వచ్చింది. ఇంకో డ్రాప్ డౌన్ క్లిక్ చేసాం అనుకో అక్కడ కూడా 1 2 3 4 5 వచ్చింది. తర్వాత యాక్సెప్ట్ రిజెక్ట్, యాక్సెప్ట్ రిజెక్ట్, యాక్సెప్ట్ రిజెక్ట్, ప్రతి దానికి అట్లాగే ఉన్నాయి. అర్థమవుతుంది చెప్పేది? ఇప్పుడు డ్రాప్ డౌన్ అంటే ఉందనుకోండి, is it a combo box? ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ సార్, లిస్ట్ అది ప్రాపర్ డ్రాప్ డౌన్ అది. Okay. ఓకే, దట్ ఈస్ డెవలప్డ్ ఆన్ రియాక్ట్ మెటీరియల్ మీద డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు నేను గెట్ బై రోల్ ఆఫ్ అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఇచ్చి టెక్స్ట్ ఈక్వల్ టు 1 ఇచ్చాను అనుకో, నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ టార్గెట్ అవుతున్నాయి కదా అక్కడ. ఏ ఎలిమెంట్ హిట్ చేయాలి అక్కడికి వెళ్ళి? అర్థమవుతుందా నేను చెప్పింది భాస్కర్? Yeah, యా ప్రదీప్. I can నాకు get it. Yeah. నేను క్లిక్ చేస్తున్నాను, నాకు ఎలిమెంట్ వస్తుంది, కానీ నేను రాసిన సింటాక్స్ నాకు మోర్ దెన్ 15 ఎలిమెంట్స్ తీసుకొని వస్తుంది. ఏ ఎలిమెంట్ క్లిక్ చేయాలి నేను? ఓకే, సో విల్ ట్రై టు సాల్వ్ దట్ కోర్ ఎగ్జాంపుల్. మనకి ఫ్రీక్వెంట్గా వచ్చేది ఎనీ ప్రాజెక్ట్లో. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు దిస్ నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ యూస్ చేసుకుంటే అవన్నీ సింపుల్ అయిపోతాయి. అంటే ఆల్ ఐమ్ ట్రైంగ్ టు డూ హియర్ ఈస్ ఐఎమ్ నాట్ మేకింగ్ యూ టు రైట్ ఎనీ కాంప్లెక్స్ లాజిక్స్. వీళ్ళు చెప్పిన లాజిక్ కాన్సెప్ట్స్నే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ టు మిటిగేట్ యువర్ కోడ్. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు హ్యాండిల్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. వాట్ ఎవర్ వాళ్ళు ఏమైతే చెప్పారో దే ఆర్ వర్కింగ్ వెరీ ఎఫిషియెంట్లీ. ఐల్ టెల్ దోస్ థింగ్స్ టుమారో. ఓకే, మేక్ సెన్స్? క్లియర్? యా